అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఏఎం ట్యుటోరియల్స్. ఇప్పుడు మనం టెట్ ప్రీవియస్ పేపర్ 2A మ్యాథ్స్ అండ్ సైన్స్ పేపర్ చూద్దాం. ఈ పేపర్ సెషన్ 1 మార్చ్ 2024 జరిగింది. ఇందులో మనం ఇప్పుడు సైన్స్ టాపిక్ నుంచి ఏ బిట్స్ పడ్డాయో బిట్స్ చూద్దామండి. దయచేసి వీడియోని అందరూ లైక్ చేయండి, అలాగే వీడియోని అందరూ పూర్తిగా చూడండి. ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 121, క్రింది వాటిలో సరి అయిన సంబంధం. ఆప్షన్స్: వడి ఈజ్ ఈక్వల్ టు దూరం ఇంటూ కాలం, వడి దూరం కాలం, వడి కాలం బై దూరం, కాలం ఈజ్ ఈక్వల్ టు దూరం ఇంటూ వడి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, వడి దూరం బై కాలం. ఇక్కడ యాక్చువల్గా ఈజ్ ఈక్వల్ టు ఉంటుంది అని అనుకుంటున్నాను. దేనికి కూడా వడి ఈజ్ ఈక్వల్ టు దూరము బై కాలం. చంద్రునిపై క్వశ్చన్ నెంబర్ 122 చూడండి. చంద్రునిపై 10 కిలోగ్రాములు వస్తువు యొక్క భారం. ఆప్షన్స్: 10 కిలోగ్రాములు, 16.33 కిలోగ్రాములు, 16.33 N, ఆప్షన్ 4 10 N. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 16.33 N. క్వశ్చన్ నెంబర్ 123, క్రింది వానిలో సరికానిది అంటే రాంగ్ స్టేట్మెంట్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఆప్షన్స్ 1, ధ్వని శూన్యం గుండా ప్రయాణించదు. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్, ఒక సెకనులో చేసే డోలనాల సంఖ్యను పౌనపున్యం అంటారు. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. మానవుని శ్రవ్య అవధి 20 ఎడ్జెస్ నుండి 20,000 ఎడ్జెస్ల వరకు ఉంటుంది. ఇది కూడా కరెక్టే. అనవసరమైన లేదా ఆహ్లాదకరంగా లేని ధ్వనులను సంగీతం అంటారు. ఇది తప్పు అన్నమాట. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 4, అనవసరమైన లేదా ఆహ్లాదకరంగా లేని ధ్వనులను సంగీతం అంటారు. క్వశ్చన్ నెంబర్ 124, పట్టక వక్రీభవన గుణకంను లెక్కించుటకు సూత్రం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, పట్టక వక్రీభవన గుణకంను లెక్కించుటకు సూత్రము. కరెక్ట్ ఆన్సర్ n sin AD/2 by sin A/2. క్వశ్చన్ నెంబర్ 125, విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చేది. ఆప్షన్స్: మోటార్, బ్యాటరీ, జనరేటర్, స్విచ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, మోటారు విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మారుస్తుంది. క్వశ్చన్ నెంబర్ 126, క్రింది వానిలో సూర్యుని యొక్క గ్రహం కానిది. ఆప్షన్స్: సిరియస్, బుధుడు, శని, భూమి. బుధుడు, శని, భూమి సూర్యుని యొక్క గ్రహాలే. సిరియస్ ఒకటి కాదు కాబట్టి కానిదాన్ని గుర్తించమన్నారు. సో ఆప్షన్ 1, సిరియస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 127, భూపటలంలో అతి సమృద్ధిగా లభించే లోహం. ఆప్షన్స్: సిల్వర్, అల్యూమినియం, జింక్, ఇనుము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, అల్యూమినియం ఎక్కువగా లభిస్తుంది అన్నమాట. ఎలక్ట్రాన్ విన్యాసం 2,8గా గల మూలకం ఆధునిక ఆవర్తన పట్టికలో ఈ గ్రూప్లో ఉంటుంది. గ్రూప్ 8, గ్రూప్ 2, గ్రూప్ 18, గ్రూప్ 10. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, గ్రూప్ 18లో ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 129, ద్రవ స్థితిలోకి మారకుండా ఘనస్థితి నుండి నేరుగా వాయుస్థితిలోకి మారడాన్ని ఇలా అంటారు. ఆప్షన్స్:
బాష్పీభవనం, నిక్షేపణం, ఉత్పతనం, సాంద్రీకరణం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఉత్పతనం. ఉత్పతనం అంటే ఏదైనా మూలకం ద్రవస్థితిలోకి మారకుండా ఘనస్థితి నుంచి డైరెక్ట్గా ఆవిరైపోవడం అనమాట, వాయుస్థితిలోకి మారిపోవడం. క్వశ్చన్ నెంబర్ 130. బొగ్గును ప్రయోగశాలలో తయారు చేయడం సాధ్యం కాదు ఎందుకనగా? ఆప్షన్ చూడండి. ఇది చాలా నెమ్మదిగా జరిగే ప్రక్రియ, దీనికి చాలా అల్పపీడనం అవసరం, దీనికి చాలా అల్ప ఉష్ణోగ్రత అవసరం, ఇది కాలుష్యానికి ప్రధాన కారణం అవుతుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఇది చాలా నెమ్మదిగా జరిగే ప్రక్రియ. క్వశ్చన్ నెంబర్ 131. సాధారణంగా గాలిలో నైట్రోజన్ మరియు ఆక్సిజన్ల ఉమ్మడి శాతం 1%, 10%, 80%, 99%. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 99%. ఒక ద్రావణం కోడిగుడ్డు పెంకుతో చర్య జరిపి విడుదల చేసిన వాయువు సున్నపు తేటను పాలవలే మార్చిన ఆ ద్రావణం దేనిని కలిగి ఉంటుంది? ఆప్షన్స్ NaCl, HCl, LiCl, KCl. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 HCl, హైడ్రోజన్ క్లోరైడ్. క్వశ్చన్ నెంబర్ 133. ఇక్కడ చూడండి, సరిగ్గా జత చేయమని చెప్పి సమూహం ఏ, సమూహం బి, గ్రూప్ ఏ, గ్రూప్ బి కింద డివైడ్ చేశారు. వాటిని కరెక్ట్గా మ్యాచ్ చేయాలన్నమాట. అనెలిడా అంటే నెఫ్రేడియా 1 సి. నెక్స్ట్ నెమటోడా అంటే రెనెట్ కణాలు, ఆప్షన్ ఏ. నెక్స్ట్ పక్షులు ఆప్షన్ డి మూత్రపిండాలు. 4ది ఇంకా మిగిలిపోయింది 1 ఆర్థ్రోపోడా హరిత గ్రంథులు. సో 1C, 2A, 3D, 4B. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1లో ఉంది అది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 134. స్వపరాగ సంపర్కం జరపలేని పుష్పాలను కలిగి ఉండే మొక్క? ఆప్షన్స్ ఆవాలు, గులాబీ, బొప్పాయి, పెట్యూనియా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 బొప్పాయి. క్వశ్చన్ నెంబర్ 135. సమవిభజనలో సెంట్రోమియర్ చీలిపోయి క్రోమాటిడ్లు వేరు అయ్యే దశ? ఆప్షన్ ప్రథమ దశ, మధ్యస్థ దశ, చలన దశ, అంత్యదశ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 చలన దశ. క్వశ్చన్ నెంబర్ 136. మోచేతిలో ఉండే కీలు? బంతిగిన్నె కీలు, బొంగరపు కీలు, మడతబందు కీలు, కదలని కీలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 మడతబందు కీలు. మోచేతిని మనం మడత పెడుతుంటాం కాబట్టి అక్కడ ఉండే కీలు మడతబందు కీలు. ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ప్రకటన అసర్షన్ 1, దానికి రీజన్ R1 ఇచ్చారు. ఒకసారి చూడండి. తీవ్రమైన వ్యాయామం చేసిన తర్వాత మనకు కండరాలు నొప్పి వస్తుంది. ఇది కరెక్ట్ అయిన స్టేట్మెంట్. నెక్స్ట్ రీజన్ చూడండి. వ్యాయామం చేసేటప్పుడు అవాయు శ్వాసక్రియ వలన కండరాలలోకి ఇథనాల్ చేరుతుంది. ఇది తప్పు అనమాట. సో ఇప్పుడు కింద ఇచ్చిన ఆప్షన్ చూడండి. ఏ సరైనది, ఆర్ సరైనది కాదు. ఏ సరైనది కాదు, ఆర్ సరైనది. ఏ మరియు ఆర్ రెండు సరైనవే, ఆర్ అనేది ఏకు సరైన వివరణ. ఏ మరియు ఆర్ రెండు సరైనవే, ఆర్ అనేది ఏకు సరైన వివరణ కాదు. సో ఇక్కడ వివరణలో ఏమీ లేదు కాబట్టి ఆప్షన్ 1 ఏ సరైనది, ఆర్ సరైనది కాదు. క్వశ్చన్ నెంబర్ 138. క్రింది వాటిలో సరిగ్గా జతపరచబడనిది? ఆప్షన్ చూడండి. ఆడ్రినలిన్ గాయిటర్, ఇది తప్పు. ఇన్సులిన్ మధుమేహం,
ఇది రైటే. నెక్స్ట్ ఈస్ట్రోజన్ అక్షోజాల అభివృద్ధి, ఇది కూడా కరెక్టే. టెస్టోస్టిరాన్ ముఖంపై వెంట్రుకలు, ఇది కూడా కరెక్టే. సో సరిగ్గా జతపరచండి ఆప్షన్ 1 అడ్రినలిన్ గాయిటర్. క్వశ్చన్ నెంబర్ 139. పొడవైన స్తూపాకార శాఖారహిత బహుకేంద్రక కండర కణాలు ఇక్కడ ఉంటాయి. హృదయంలో, ఎముకలను అతుక్కొని, గర్భాశయంలో, ఊపిరితిత్తుల శ్వాసనాళాల్లో. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఎముకలను అతుక్కొని. క్వశ్చన్ నెంబర్ 140. క్రింది వానిలో ఆహార గొలుసును సూచించడానికి సరైన పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 గడ్డి, మేక, పులి. ఇక్కడ చూడండి ఈ సింబలు కరెక్ట్గా గొలుసు, ఏదైనా ఆహార గొలుసు చూపించడానికి ఈ సింబల్ కరెక్ట్గా ఉండాలన్నమాట. క్వశ్చన్ నెంబర్ 141. ఎక్స్ అనే మొక్కలో కొమ్మలు కాండపు అడుగు భాగాన పెరుగుతాయి. దాని కాండం గట్టిగా ఉంటుంది కానీ ఎక్కువ మందంగా ఉండదు. ఈ సమాచారం ఆధారంగా ఎక్స్ అనే మొక్క ఒక ఆప్షన్ వృక్షం, గుల్మము, పొద, పాకే మొక్క. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 గుల్మము. క్వశ్చన్ నెంబర్ 142. అసిల్ మరియు లెగ్ హార్న్ జాతుల మధ్య పర ప్రజనన కార్యక్రమాలలో ఆశించిన లక్షణం కానిది. ఆప్షన్స్ ఎక్కువ సంఖ్యలో నాణ్యమైన కోడిపిల్లలు, వాణిజ్యపరంగా కోడిపిల్లల ఉత్పత్తి కోసం పొడవైన బ్రాయిలర్ తల్లి, అధిక ఉష్ణోగ్రతను తట్టుకోవడం, గుడ్లు పెట్టే పక్షి పరిమాణంలో తగ్గింపు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 వాణిజ్యపరంగా కోడిపిల్లల ఉత్పత్తి కోసం పొడవైన బ్రాయిలర్ తల్లి. క్వశ్చన్ నెంబర్ 143. పచ్మర్హి జీవావరణ రిజర్వ్ యొక్క ఎండమిక్ జాతి కానిది. ఆప్షన్స్ అడవిదున్న, భారతదేశపు పెద్ద ఉడత, పులి, ఎగిరే ఉడత. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 పులి. క్వశ్చన్ నెంబర్ 144. వయోజన మానవులలో పెద్ద ప్రేగు పొడవు సుమారుగా 1.5 మీటర్స్, 7.5 మీటర్స్, 9 మీటర్స్, 4 మీటర్స్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 1.5 మీటర్స్. మానవునిలో పెద్ద ప్రేగు పొడవు 1.5 మీటర్లు ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 145. జ్ఞానాన్ని సముపార్జించడం అనేది లక్ష్యం, ఉద్దేశం, స్పష్టీకరణ, విలువ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఉద్దేశం. క్వశ్చన్ నెంబర్ 146. వినిమయ వస్తువుల స్టాక్ రిజిస్టర్లో దీనిని నమోదు చేస్తారు. ఆప్షన్స్ థర్మామీటర్లు, ఇనుప సామాను, పట్టకాలు, లిట్మస్ కాగితాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 లిట్మస్ కాగితాలు. క్వశ్చన్ నెంబర్ 147. శాస్త్రీయ పద్ధతిలోని పరిమితి. ఆప్షన్ శాస్త్రీయ వైఖరి ఏర్పడటం, సత్యాన్వేషణ జరగడం, సిలబస్ పూర్తి చేయడానికి ఎక్కువ కాలం పట్టదు, మూఢనమ్మకాలను పాలద్రోలడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 సిలబస్ పూర్తి చేయడానికి ఎక్కువ కాలం పట్టదు. క్వశ్చన్ నెంబర్ 148. బోధన అనేది ఎక్కువ పరిణితి చెందిన వ్యక్తికి, తక్కువ పరిణితి చెందిన వ్యక్తికి మధ్య జరిగే పరస్పర చర్య అని చెప్పినది హెచ్సి మోరిసన్, ఫిలిప్ డబ్ల్యూ జాక్సన్, సర్వేపల్లి రాధాకృష్ణన్, జెరోమ్ బ్రోనర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 హెచ్సి మోరిసన్. క్వశ్చన్ నెంబర్ 149.
ఎడ్గర్ డేల్ అనుభవాల సంకువు ప్రకారం దృశ్య చిహ్నాలు శాబ్దిక చిహ్నాలను చదవడం వలన కలిగే అభ్యసన శాతం ఆప్షన్స్ 70%, 50%, 30%, 10%. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, 10%. క్వశ్చన్ నెంబర్ 150, లాస్ట్ క్వశ్చన్. కరిక్యులం అనే ఆంగ్ల పదం ఈ లాటిన్ పదం నుండి వచ్చినది. ఆప్షన్స్ కరిక్యులమం, కెరీర్, కెరీరియా, కరిక్యులే. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, కెరీర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.